డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్టీటీసీ కోర్సెస్ ఎవరైతే తెలంగాణలో 2026లో చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎందుకంటే ఇక్కడ ఇంటర్ స్టూడెంట్స్ ఉంటారు, డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు, అండ్ కొంతమంది స్టూడెంట్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో పేరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ ఒక్క వీడియోలో దాదాపు డిఎడ్ కోర్స్ కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు ఏవైతే డౌట్స్ లైక్ టోటల్ ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో కన్వీనర్ సీట్లో ఎన్ని ఉంటాయి, సో మనకు పేమెంట్ సీట్లో ఎంత కాస్ట్ ఉంటుంది, సపోజ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మీరు ఎంత పే చేయాలి, సో ఇలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్ డేట్ అయితే న్యూస్ పేపర్లో వచ్చింది, ఇంకా వెబ్సైట్లో అయితే పెట్టలేదు. సో టోటల్ అప్లికేషన్స్ ఇయర్ అయితే తక్కువ వచ్చినాయి. సో ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను 32,611 మనకు అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో ఇందులో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసి మనకు 18,993, సో అప్రాక్సిమేట్లీ 19,000 స్టూడెంట్స్ అయితే అప్లై చేశారు. తెలుగు మీడియం వచ్చేసి 12,384, అంటే అప్రాక్సిమేట్లీ 12,500 మెంబర్స్ అయితే మనకు అప్లై చేశారు. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియము ఎక్కువ అప్లై చేశారు, ఎందుకంటే ఇక్కడ బీటెక్ వాళ్ళు, కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, సో చాలా మంది అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ ఇయర్ అయితే కొద్దిగా ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనకు మీడియం వైజ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, మీడియం వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటికి చాలా మంది జస్ట్ క్వాలిఫై అయితే మనకు సీట్ వస్తుంది అనుకుంటున్నారు, క్వాలిఫై అయితే సీట్ రాదు. సో అది ఎందుకో కూడా చెప్తాను. సో తెలుగు మీడియంలో టోటల్ 12,384 మెంబర్స్ అయితే అప్లై చేస్తారు కదా. సో ఓవరాల్ తెలంగాణ మనకు కౌన్సిలింగ్ కూడా పాత జిల్లాల ప్రకారంగానే ఉంటుంది, కొత్త జిల్లాల ప్రకారంగా ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్ జిల్లా అనుకుంటే, సపోజ్ అందులో ఎన్ని సబ్ డివిజన్స్ అయినాయో అక్కడ ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఆ లోకల్ కింద వస్తారో వాళ్ళు అందరికీ 95% ఆఫ్ ద రిజర్వేషన్ ఉంటుంది ఆ కాలేజెస్లో. సో మిగతా వాళ్ళకి 5% రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ తెలుగు మీడియం కాలేజెస్ వచ్చేసి 40 కాలేజెస్ ఉన్నాయి ఓవరాల్ తెలంగాణలో, అన్ని జిల్లాలు కలిపి 40 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈచ్ కాలేజ్లో 50 సీట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా తెలుగు మీడియం సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ 2,000లో కూడా అన్ని కన్వీనర్లో ఉండవు. కన్వీనర్ అంటే మీనింగ్ ఏంటంటే మనము ఎగ్జామ్ రాసి మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత దాని ప్రాసెస్గా ఇచ్చే సీట్స్ కన్వీనర్ అంటారు. అంటే మీ ర్యాంక్ అండ్ మీ యొక్క కేటగిరీ చూసి ఇచ్చేది కన్వీనర్. సో కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉంటాయంటే 80% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఈచ్ కాలేజ్, అంటే 50 సీట్స్ ఉంటాయి, 80% అంటే 40 సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. మిగతా 10 సీట్స్ వచ్చేసి మనకు పేమెంట్ సీట్, అంటే మీరు డీసెట్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మీరైతే వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తారో అంత అమౌంట్ పే చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. 2 వేస్గా మనము డీసెట్లో టీటీసీ ఆర్ డిఎడ్ కోర్స్ చేసుకోవచ్చు. ఒకటి కౌన్సిలింగ్ ద్వారా, సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఆ కౌన్సిలింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను డైరెక్ట్ అమౌంట్ ఉంది పేమెంట్ చేసుకుంటా అంటే మీరు ఏ మీడియంలో అప్లై చేస్తారో మీరు ఏ కాలేజ్ అయినా వెళ్ళొచ్చు, ఎక్కడ తెలంగాణ ఆల్ ఓవర్ మీ మీడియమే. మళ్ళీ తెలుగు అప్లై చేసిన ఇంగ్లీష్కి పోతా అంటే లేదు, మీరు ఏ మీడియంలో అప్లై చేస్తారో అదే మీడియం కాలేజ్కి వెళ్ళాలి. సో ఈ 2,000లో 400 సీట్స్ పేమెంట్ కింద ఉంటాయి, అంటే రిమైనింగ్ 1,600 సీట్స్ మాత్రమే కౌన్సిలింగ్లో ఉంటాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 1,600 స్టూడెంట్స్, అండ్ ఈ 1,600లో కూడా మీ అందరికీ కావు, ఇందులో మనకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది ఫస్ట్ పాయింట్. సో ఎగ్జాంపుల్ ఎస్సీ 15% అయితే 15% ఆఫ్ ఆల్ ఈ 1,600 తీసేస్తే వాళ్ళకి ఇన్ని ఉంటాయి, ఎస్టీ వాళ్ళకి ఉంటాయి, బీసీఏ బీసీబీ ఇట్లా డివైడ్ అయిపోతూ ఉంటాయి. ప్రతి కాలేజీలో పర్ క్యాస్ట్ కి మనకు 3 సీట్స్ 4 సీట్స్ 5 సీట్స్, సో రిజర్వేషన్ పర్సంటేజ్ ప్రకారంగా ఇట్లుంటాయి. అండ్ అందులో కూడా 33% ఉమెన్స్ ఉంటారు, అండ్ ఉమెన్స్ రిజర్వేషన్. సో ఇట్లుంటది కాబట్టి మనకు తిప్పి కొడితే మనకు ప్రతి కాలేజీలో 2-3 సీట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి సో మీ క్యాస్ట్లో మీరు టాప్ రావాలి. సింపుల్, ఇక్కడ సీట్ రావాలంటే మీ క్యాస్ట్లో ఆర్ మీ జిల్లాలో మీ కేటగిరీలో టాప్ వస్తే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎక్కడ వచ్చినా చేస్తా అనుకునే మైండ్ సెట్ ఉంటేనే మీరు డీసెట్ ఎంట్రన్స్ రాయండి. నాకు ఇదే కావాలి, నేను ఇక్కడనే చదువుతా అంటే అట్లా రాదు, ఎందుకంటే సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఈ 1,600 సీట్స్కి మనకు తెలుగు మీడియం 12,000 మెంబర్స్ ఉంటారు. సో ఎగ్జాంపుల్ ఒక 1,600 మెంబర్స్కి సీట్ వస్తే మిగతా స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి, లేకపోతే పేమెంట్లో మనీ ఉంటే వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. సో ఇది తెలుగు మీడియం. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియంకి కొన్ని ఎక్కువ కాలేజెస్ ఉన్నాయండి, టోటల్ 48 కాలేజెస్ ఉన్నాయి. ఆ 48 కాలేజెస్లో ఈచ్ కాలేజ్కి 50 సీట్స్ ఉంటాయి, 2,400 సీట్స్ అయితే ఉంటాయి. ఇందులో 20% అంటే మనకు 480 సీట్స్ మాత్రం పేమెంట్ సీట్లో ఉంటాయి. కన్వీనర్ వచ్చేసి 1920. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో దాదాపు 18,000 మెంబర్స్ అప్లై చేస్తే అందులో ఈ 18,000లో ఒక 19-20 మెంబర్స్కి కన్వీనర్లో వచ్చేస్తుంది. మిగతా 480 మెంబర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే
మీకు తెలంగాణలో ఎక్కడ నియర్ బై కాలేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరైతే అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఈ పేమెంట్ షీట్స్ కూడా మీరు ఎగ్జామ్ అయిన తర్వాత వెళ్ళాలి. కాకపోతే ముందే మాట్లాడి పెట్టుకోవచ్చు, లైక్ నేను పేమెంట్ షీట్ ద్వారా వద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళు ఏమంటారంటే ఎగ్జామ్ అయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత రండి అంటారు. సో మీరు మాట్లాడుకొని పెట్టుకోండి, క్వాలిఫై అయితే వెంటనే వెళ్ళి మీరైతే అడ్మిషన్ తీసుకోవాలి. ఫుల్ డిమాండ్ ఉంటుందండి. సో చాలా కాస్ట్ ఉంటుంది. సో ఒక్కొక్క ఏరియాలో మినిమం 60,000 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏరియా బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. 60,000, 70,000, 80, 90,000, 1 lakh, 1.5. సో లాస్ట్ ఇయర్ అయితే 1.5 lakh పర్ ఇయర్ అయితే ఉండే. సో ఇయర్ కూడా అంతే ఉండొచ్చు అండ్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఏరియా బట్టి అక్కడ డిమాండ్ బట్టి ఉంటుంది. సపోజ్ ఎక్కువ మంది వస్తే వాళ్ళు రేట్ పెంచుతూ ఉంటారు కాబట్టి ఎవరికి ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళకి అట్లా ఇచ్చుకుంటారు కాబట్టి సో మీరు కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళడానికి ట్రై చేయండి. సో అందుకే ఈ 1 month మీరు చదివితే మీకైతే ఒక 60+ మార్క్స్ వస్తే మీకైతే ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే ఒక 65+70 మార్క్స్ వస్తే మీకు గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియం. సో ఇప్పుడు ఉర్దూ మీడియం వచ్చేసి 8 కాలేజెస్ ఉన్నాయి. సో కంప్లీట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఉర్దూ మీడియంకి అయితే ప్రైవేట్ కాలేజెస్ ఉండవు. సో 400 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఉర్దూ మీడియంకి అయితే మనకు దాదాపు ఒక 2,000 మెంబర్స్ అట్లా అప్లై చేసి ఉంటారండి. ఎందుకంటే ఇవి యాడ్ చేసి మైనస్ చేస్తే మనకు రిమైనింగ్ దాదాపు మనకు ఒక 1,000-1,500 మెంబర్స్ అట్లా తక్కువ మంది ఉంటారు కాబట్టి సో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఉర్దూ మీడియం వాళ్ళకి సీట్ రావాలంటే సింపుల్గా మీకు ఎక్కడ వచ్చినా నేను పోతా అనుకుంటే సీట్ వస్తుంది. నాకు ఈయనే కావాలి, నేను నిజామాబాద్లో ఉంటా, నాకు నిజామాబాద్లో కావాలంటే అట్లా కుదరదు. సో ఇక్కడ మీరు 2 years సాక్రిఫైస్ చేస్తే మీకు ఈజీగా గవర్నమెంట్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ వదిలేసుకుంటే మీ అది పోతుంది. ఎందుకంటే ఇవి నార్మల్ డిగ్రీ కోర్సెస్ కాదు. సో ఇవి ప్రొఫెషనల్ కావచ్చు. ఈ సపరేట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ వచ్చినా వెళ్ళడానికి మీకు ఎక్కడ సీట్ వస్తున్నా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే డిగ్రీ అంటే lakhs ఆఫ్ పీపుల్ ఎలిజిబుల్ ఉంటుంది, కానీ బిఎడ్ అంటే డిఎడ్ సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ చిన్న లాజిక్ ఎవరైతే పెట్టుకుంటారో మీకు ఎక్కడ వచ్చినా చేస్తా అనుకుంటే మాత్రం పక్కా మీకు 50% ఆఫ్ ఛాన్సెస్ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఈజీ ఉంటుంది. తక్కువ కాంపిటీషన్ మీ జిల్లాలోనే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ అన్ని మీ జిల్లా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి తక్కువ మెంబర్స్ ఉంటారు చేసేవాళ్ళు. ఎందుకు తక్కువ అంటే ఇప్పుడు మీరు ఎంత 1,00,000 మంది అప్లై చేసినా ఇవే సీట్స్. సో ఓన్లీ మీ జిల్లాలో ఎగ్జాంపుల్ 4 కాలేజెస్ ఉన్నాయి. 4 కాలేజెస్ అంటే 200 మెంబర్స్, అంటే ఎవ్రీ ఇయర్ 200 మెంబర్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతారు. అందులో ఈజీయా, లేకపోతే డిగ్రీ మీద వచ్చే జాబ్స్ వేలల్లో ఉంటారు. సో lakhsలో ఉంటారు కాబట్టి అక్కడికన్నా ఇక్కడ కొద్దిగా తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటాయి. కాబట్టి సో ట్రై చేయండి, ఈ కోర్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా డిమాండెడ్ కోర్సు. అప్కమింగ్లో కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మనకి ఎడ్యుకేషన్ మీద కొంచెం ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఓట్స్ రావాలన్నా కనీసం ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి చూస్తారు, స్కూల్స్ కానీ కాలేజ్ కావచ్చు. సో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది, లేట్ అవ్వచ్చు. కాకపోతే మీకు అవకాశాలు అయితే ఉంటూనే ఉంటాయి. కాబట్టి మంచి కోర్సు కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈజీగా సీట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంక్స్. సో లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద మనకు లాస్ట్ 2 years కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎట్లుంటాయంటే గవర్నమెంట్ కాలేజ్ కావాలి అనుకుంటే పక్క 500 బిలో మీకు ర్యాంక్ అయితే ఉండాలి. 500 బిలో క్యాస్ట్ వైజ్ అండ్ ఎవరికైతే బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు అలా ఉంటే మీకు మంచి ర్యాంక్ రావాలి. సో మెయిన్గా మీ టార్గెట్ వచ్చేసి 1,000 బిలో ఉండాలి. అండ్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 500 బిలో పెట్టుకోండి. ఓసీ ఈడబ్ల్యూఎస్కి వేరే కట్ ఆఫ్ ఉంటుంది, 1,000-1,500 ఉంటా పర్లేదు. కానీ నార్మల్ ఓసీ వాళ్ళకు 500 బిలో ఉండాలి. సో మీరు టార్గెట్ వచ్చేసి కనీసం 1,000 బిలో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ కాలేజ్కి అయితే తక్కువ ఫీ ఉంటుంది, 3,000లో అయిపోతుంది ఇయర్ మొత్తం. మీరు ప్రైవేట్ కాలేజ్లో కావాలనుకుంటే మీకు 1,000 బిలో, 1,500 బిలో, 2,000 బిలో మీకు బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు. 3,000 బిలో అంటే ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ గ్రూప్స్కి మీకు 3,000 బిలో ఉండాలి. సో టార్గెట్ 3,000 బిలో ఉండాలి. ఇక 3,000 దాటుతుందంటే మీకు ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ పిహెచ్ కావచ్చు, ఈ స్పోర్ట్స్ కావచ్చు, స్కౌట్స్ అండ్ అవి ఉంటే అలాంటి రిజర్వేషన్ ఉంటే తప్ప మీకు అయితే రాదు. సో 3,000 అయితే టార్గెట్ పెట్టుకోండి బిలో 3,000 రావడానికి. సో గవర్నమెంట్ కాలేజ్ వస్తే మీకు తక్కువ ఫీజులో అయిపోతుంది. ప్రైవేట్ కాలేజ్ వస్తే మీకు ఫీ ఎంత ఉంటుంది అంటే నార్మల్గా అఫీషియల్గా 12,000 ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఛార్జ్ చేసేది 25,000 to 30,000 వరకు అవ్వచ్చు ఇయర్లీ. వాళ్ళు డ్రెస్ కోడ్ ఫీజు అంటారు, అడ్మిషన్ ఫీ అంటారు, ఎగ్జామ్ ఫీజు అంటారు, ఏవేవో ఫీలు అంటారు, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక 25,000 to 30,000 వరకు అయితే ఉంటుంది. సో మీకు గవర్నమెంట్లో వస్తే 3,000లో అయిపోతుంది ఇయర్ ఫీజు, ప్రైవేట్లో వస్తే 25,000, 30,000 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్స్. మనకు 100 మార్క్స్కి కనీసం మీరు గర్ల్స్ అయితే 55+ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, బాయ్స్ అయితే 60+ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మీకు తెలంగాణ మీ మీడియంలో ఎక్కడో ఒక దగ్గర సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ సీట్ అయితే మీరు ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడుకొని పెట్టుకోండి. కాకపోతే ఛాన్స్ ఉంటే ఇప్పుడు మీ నియర్ బై కాలేజ్కి వెళ్ళి సో నేను ఇట్లా పేమెంట్లో వద్దాం అనుకుంటున్నాను, రేట్ ఎంత అని మాట్లాడి మీరు అనుకుంటే ఎవరైనా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ముందే బుకింగ్ అయిపోతాయి అవి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటారు. కాబట్టి మీరు వెళ్ళి చేయాలనుకుంటే
మాకు ఫైనాన్షియల్గా ఓకే నో ప్రాబ్లం అనుకుంటే మీరు ఇప్పుడే మాట్లాడుకొని పెట్టుకుంటే వాళ్ళు ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే మీకు కాల్ చేస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇంకొక క్వశ్చన్, కొంతమంది ఇంటర్మీడియట్ పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ ఎట్లా అనుకుంటారంటే ఇందులో టాప్ కాలేజ్ ఉన్నాయా, ఏ కాలేజ్ బాగుంటుందా. మీకు ఫస్ట్ పాయింట్ సీట్ రావడం ఇంపార్టెంట్. మనకి ఈ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, అంతా సెకండరీ. మనకు సీట్ ఇంపార్టెంట్. మనకి ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా, బీటెక్ కాలేజ్ లాగా, డిగ్రీ కాలేజ్ లాగా టాప్ కాలేజ్ అంటూ ఏముండదు. ఏ కాలేజ్ అయినా పర్లేదు, అది ఎంత వరస్ట్ కాలేజ్ అయినా, అందులో టీచర్ లేకపోయినా ఏం కాదు. మనకు సీట్ ఇంపార్టెంట్. ఫైనల్గా మనకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు సీటు ఫస్ట్ చూసుకుంటే సీటు మంచి మార్క్స్ వస్తే మాత్రం గవర్నమెంట్లో చేయండి. గవర్నమెంట్లో చేస్తే మీకు నాలెడ్జ్ కావచ్చు, అక్కడ ఉండే ప్రొఫెసర్స్ సార్స్ కావచ్చు మంచి చెప్తారు. గవర్నమెంట్లో రాకపోతే ప్రైవేట్ మీ నియర్ బై కావచ్చు, మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరైతే అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఫీజు అయితే మీకు చెప్పాను కదా, గవర్నమెంట్లో 3,000 అయిపోతుంది. ప్రైవేట్లో నార్మల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది 12,000 పర్ ఇయర్ ఉంటుంది. కాకపోతే 25,000 to 30,000 అవుతుంది. ఫీజు మనకు పేమెంట్లో 60,000 to 1 lakh 1.5 lakh వరకు ఉంటుంది. సో మీరు వెళ్ళి మీరు అనుకోవాలి. అన్ని జిల్లాలో ఒకలా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ వీడియోలో అయితే అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ పాయింట్, ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు నేను ఏది 12,000, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి గవర్నమెంట్లో సీట్ వచ్చింది. గవర్నమెంట్లో సీట్ వస్తే ఎగ్జాంపుల్ 3,000 ఫీ అయింది. ఆ 3,000 కూడా గవర్నమెంట్ ఇస్తుంది మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ పాస్ ద్వారా. సపోజ్ మీకు డిగ్రీలో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, ఎలా అయితే ఇచ్చారో ఎవరికి ఇస్తారంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు మాత్రమే ఇస్తుంది. ఇంటర్ తర్వాత ఈ కోర్స్ చేసే వాళ్ళు, ఇంటర్ ప్లస్ ఓపెన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ ఈ కోర్స్ చేస్తే ఇస్తారు. ఎందుకంటే ఎవరైతే డిగ్రీ, బీటెక్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, వేరే ఇతర కోర్స్ చేసిన వాళ్ళకు ఇవ్వరు. ఎందుకంటే డిఎడ్ అనేది ఈక్వివాలెంట్ ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్. సో మనం ఇంటర్మీడియట్ తర్వాత ఒక కోర్స్కి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో మీకు డిగ్రీలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వరు. సో ఈ డిఎడ్ అనేది ఈక్వివాలెంట్ వన్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కాబట్టి ఇవ్వరు. సో మీరైతే అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ కౌన్సిలింగ్ తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడతారు. డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అందరూ అక్కడ వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. సపోజ్ 12,000 వచ్చింది, 12,000లో 11,000 గవర్నమెంట్ మీకు ఇచ్చేసి 1,000 రూపీస్ పే చేయమని కౌన్సిలింగ్లో చెప్తారు. ఆ కౌన్సిలింగ్లో పే చేసిన తర్వాత కాలేజ్కి వెళ్తారు కదా రిపోర్టింగ్కి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు డిగ్రీ చేశారు బాబు, పీజీ చేశారు బాబు, సో అక్కడ మీకు వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు పే చేయాల్సిందే అంటారు. సో అప్పుడు మనం పే చేయాలి. సో ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాను, మీరు యాజ్ పర్ డీసెట్ కమిటీ ప్రకారంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే డిగ్రీ, పీజీ, బీఎడ్ ఏ కోర్స్ స్టూడెంట్స్ అయినా మీకు కౌన్సిలింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కాకపోతే ఈ పాస్ ఇవ్వాలి మీకు. ఆ ఫీజు ఈ పాస్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏమంటారంటే ఆ ఫీజు మాకు ఇచ్చేసేయండి, మీకు ఈ పాస్ ద్వారా వస్తే అప్పుడు రిటర్న్ చేస్తా అంటారు. సో ఇక్కడ మీరు పే చేయాల్సింది 12,000. సో ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే సో మాకు ఎలా ఫీజు రియంబర్స్మెంట్ రాదు, నేను పేమెంట్ సీట్కి వెళ్ళిపోతా అంటున్నారు. పేమెంట్ సీట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజ్ కౌన్సిలింగ్ సీట్. సో ప్రైవేట్లో సీట్ రావడం అండ్ పేమెంట్ సీట్ డిఫరెంట్, రెండు ఒకటి అనుకుంటారు. అట్లా కాదు. ఇప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు అంటే మీరు కన్వీనర్లో సీట్ కొట్టాలి, అంటే డైరెక్ట్ ప్రైవేట్ కాలేజీలో సీట్ కొట్టాలి. అప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి వచ్చి 12,000 కట్టాలి. అదే మీరు డైరెక్ట్ నేను పేమెంట్ పోతా అంటే 1,00,000 ఉంటుంది ఫీజు. సో 1,00,000 కన్నా ఇది బెటర్ కదా. సో ఇది ఇలా థింక్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ రాదు, సో నేను ఈ కోర్స్ చేయ అనుకుంటున్నారు. ఇక్కడ ఉండేదే అన్ని కోర్సెస్ కన్నా ఇదే తక్కువ ఫీజు, పేమెంట్లో ఎక్కువ ఉంటుంది. కానీ నార్మల్ కన్వీనర్ ఫీ వచ్చేసి 12,000 ఉంటుంది కాబట్టి సో మీరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇన్కమ్ పెడితే మన కౌన్సిలింగ్లో వస్తుంది. కాకపోతే మీరు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇస్తలేదు. సపోజ్ ఇస్తే ఓకే, కొంతమందికి ఇస్తలేదు, కొంతమందికి ఇస్తుంది. సో ఇస్తుందా ఏదో సెకండరీ, కౌన్సిలింగ్లో అయితే ఇస్తుంది. కౌన్సిలింగ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అయితే అడుగుతారు, ఫస్ట్ డేనే అడుగుతారు. సో మీరు అడ్మిషన్ ఫీ ఒక 4,000 కట్టండి, మీకు ఆల్రెడీ డిగ్రీ చేస్తారు కాబట్టి మీరు ఆ ఫీజు మొత్తం ఇప్పుడే పే చేయాలంటారు. కాబట్టి అవన్నీ రెడీ ఉండాలి మీరు అమౌంట్ పే చేసుకోవడానికి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరైతే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరైతే జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారో, సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన మ్యాథ్స్ బుక్ అండ్ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన 10 మార్క్స్, గ్రామర్ కావచ్చు అండ్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ కాలేజెస్ లిస్ట్ కావచ్చు, అన్ని పీడిఎఫ్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద లింక్స్ క్లిక్ చేసిన తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో ఆర్ ఈమెయిల్లో. అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. సో అప్పటికి ఇష్యూస్ వస్తే సేమ్ లింక్ ఈ వీడియో కింద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ పేడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ మీరు లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి, కాల్ చేస్తే అయితే లిఫ్ట్ ఉండదు. సో మెసేజ్ చేయండి, డీసెట్ మ్యాథ్స్ కావాలి, డీసెట్ టీచింగ్ యాప్టిట్యూడ్ బుక్ కావాలి, టీచింగ్
డీసెట్ ఫిజికల్ సైన్స్, డీసెట్ బయాలజికల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, అట్లా మెసేజ్ చేస్తే మీకు 5 minutes ఆర్ 2-3 minutesలో మీకు సెండ్ చేస్తాను. ఆల్రెడీ పీడిఎఫ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పీడిఎఫ్ ఇష్యూ అని పెట్టండి, సో దట్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్ నుంచి మీరైతే ఫాస్ట్గా వస్తుంది రిప్లై. సో వాట్సాప్లో అయితే కొద్దిగా లేట్ అవ్వచ్చు కాబట్టి, సో మీరు అట్లా పర్చేజ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్యూస్ వస్తే నా మెయిల్కి మెసేజ్ చేయండి. అప్పటికి రెస్పాన్స్ రాకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేస్తే మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మనకు ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చింది. సో ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఏమైనా ఎడిట్ ఉంటే ఎడిట్ ఆప్షన్ వీడియో చేస్తాను, ఆ వీడియో చూసుకొని మీరైతే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కాంపిటీషన్ అయితే కొద్దిగా తక్కువనే ఉంది కాబట్టి, సో మీరైతే ఎవరైతే ప్రాపర్గా ఈ 1 month ప్రిపేర్ అవుతారో ఈజీగా సీట్ వస్తుంది. జస్ట్ 60-65+ టార్గెట్ పెట్టుకోండి, సీట్ అయితే ఈజీగా వస్తుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.